అవినాష్ రెడ్డి మీద కూడా బాగా ఈ మధ్య అలిగేషన్స్ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? ఏం రాలే, అలిగేషన్స్ ఏం లేవు. అతను మంచివాడు ఏంటంటే జిల్లాలో మళ్ళా గెలిచింది మేము, లేకపోతే గెలిచలేడు కదా. జిల్లాలో మంచి నాయకుడు కాబట్టి. షర్మిల వచ్చారు, వాళ్ళ సునీత గారు వచ్చారు, వాళ్ళు కాంగ్రెస్ పోటీ చేశారు, గెలుస్తున్నామని చెప్పి కొంగు పట్టుకొని ఆడపిల్లలమని చెప్పి కూడా మాట్లాడారు. షర్మిల గురించి ఏం లాభం లేదు. షర్మిల 10 ఓట్లు రావు ఊరికి అనుకుంటున్నారు. ఓకే సార్, అదే మాట అన్నారు. మరి షర్మిల ఇంతకుముందు జగన్ కోసం పాదయాత్ర చేసినా చేయలేదా? ఎవరు పాదయాత్ర చేసి ఆ రోజు కలిసినప్పుడు చేసింది. అన్న పులి అనేది మళ్ళీ పులి అన్న బ్యాగ్ అంటే ఒప్పుకుంటారు ఎక్కడన్నా. పేరు పెట్టింది జగన్ అన్న వదిలిన బాణ అని అన్నది కదా. ఆమె అన్నది అంటే బాణం ఉండే వదిలిన బాణం ఉండేది. అన్న బోన్లో ఉండే పులే బయట ఉండే పులి అనేది కదా. ఈ రోజు మళ్ళీ మ్యాగ్ అంటే ఆమె నమ్ముతారా? నమ్మరు ప్రజలు, ఎవరు నమ్మరు. అది అసలు షర్మిల విషయంలో ఏం జరిగిందంట? మీ పులివెందులకు దగ్గర కూడా తెలిసే ఉంటది వాళ్ళ పరిస్థితులు, కుటుంబ పరిసరాలు మనకేం తెలిసే వరకు ఆయన చెప్తా అంటే మనం వింటున్నాం. పదవులు ఇవ్వలేదని ఆయన ఆవేశం అంటారు. అది దాని గురించి. అన్న సీఎం అయినప్పుడు పదవి ఎందుకు అంటారు? పదవి ఎందుకు? అక్కడ తెలంగాణలో అక్కడ పెట్టని అక్కడ నాది కావాలంటుంది కదా. ఇక్కడ ఎందుకు మళ్ళీ మహారాష్ట్రలో ఎందుకు? అక్కడ ఎందుకు? అక్కడ కోడలు ఇప్పుడు అక్కడనే తీసుకోను. ఇక్కడ పులివెందులకు ఎందుకు? మాకు అనవసరమే కదా. అది దాని గురించి మేము జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిచాడు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చూడాలి. పులివెందులలో గెలిచేది పిల్ల పుట్టి మేము చిన్నతనం ఉండి కూడా పులివెందులలో జెండా ఎగురుతా అంటారు. జెండా ఆఫీసుల కాడ వాళ్ళ ఆఫీసుల కాడ ఎగురుతుంది, కరెక్టే కాదండి. జెండా ఎక్కడ ఎగిరేది అక్కడ ఎగురుతుంది. వాళ్ళ ఇంటి ఈడ జగన్ ముందర ఎగరలేవు. మెజార్టీ ఎందుకు తగ్గిందన్నా? ఎవరు మెజార్టీ? ప్రజలు ఇదే చెప్పింది తగ్గ అది ఇది అంటే బొమ్మలు నమ్మినాడు కదా. పులివెందులో కూడా తగ్గిద్దట. పులివెందులో తగ్గచ్చు, ఏమైనా తగ్గచ్చు. ఇది టాపింగ్ అంటున్నారు కదా, మాకేం తెలుస్తుంది? టాపింగ్ అంటారు కదా. మీరు గెలిచినప్పుడు టాపింగ్ లేదు, అలా అప్పుడు కాదు, అప్పుడు ఏం లేదు, ప్రజాతంలో ఉండేది. ఇప్పుడు టాపింగ్ జరిగిందని ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా అంటారు కదా. ఇదేముంది, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా జరిగింది అంటారు కదా. దాని గురించే ఉండేది ఇదే, లేకపోతే ఏం లేదు కదా. అంటే మీకు ఇప్పుడు వైఎస్ఆర్ గారు కానీ వివేకానంద రెడ్డి గారు అందుబాటులో ఉంటారు? అందరికీ ఉన్నారు, అందరికీ అందుబాటులో. ఎవరు చిన్న పిల్లోడి మీద మాట్లాడతారు కూర్చొని. అలాంటి వాళ్ళు. వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఎలా ఉండేది పులివెందులు అంతా? ఆ రోజులు చీకటి పడినాయి, మబ్బు కప్పింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తానే మళ్ళీ బాగా వెలుగులు ఉన్నాయి. ఇప్పుడు నిరుత్సాహంగా టీలు దాగేవాళ్ళు లేరు బదాలలో. మేమంటే ఇంకా వచ్చి ఉంటాం అంతే, మదాలు కూర్చోవడం పోవడం పొద్దుపోగా. రాజకీయాలు ఇంటా పోతుంటాం అంతే. అది గెలిచడమే గెలుస్తాడు. 100% పులివెందుల 1,00,000 మెజార్టీ వస్తాయి సార్. ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్యేకి 1,00,000 ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ వస్తాయి. అది మేడం తిరుగులేంది, దాని గురించి ఆలోచన లేదు. జగన్ సార్ కేసేసినా ఏమన్నా ఒకటి వేసినా, మా ఫ్రెండ్స్ ఒక 5 ఓట్లు వేసినాం. ఫస్ట్ ఓటు జగన్ గారికి వేసినా. ఎందుకు అంత అభిమానం జగన్ గారు అంటే? జగన్ అంటే మా చిన్నప్పటి నుంచి అభిమానం కాబట్టి. ఆయన మీ ఏరియాలో పెద్ద. మీరు ఎప్పుడైనా కలిసి ఫోటో దిగినా? అవునా? ఏమంటాడు, బాగున్నావా, ఏమన్నా కావాల్సింటే ఇస్తాము, జాబులు ఇస్తామని చెప్పారు. మంచి పలుకుతాడు ఎవరికైనా? పలుకుతాడంటే అవకాశం ఉన్న అందరికి పలుకుతాడు. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసావు మీరు ఎప్పుడైనా? నువ్వు పుట్టలేదేమో. నేను పుట్టలే, అయిపోయి చనిపోయిన తర్వాత పుట్టినా. అంటే అప్పుడు ఎప్పుడైనా చెప్పుకుంటా ఉంటారా రాజశేఖర రెడ్డి గారిని ఇట్లా అని? మా పెద్దోళ్ళు చెప్తా అంటారు. అభిమానం కొద్ది అంతే. మేము అట్లా పొగడము, అట్లా తగ్గని చేయము. మన చంద్రబాబు ప్రభుత్వం ఇది కూడా బాగానే ఉంటుంది. మా టీడీపీ కూడా. మా పులివెందుల్లో అయితే నాయకులను బట్టి మా నాయకులు ఎవరేం తక్కువ కాదు. ఏదైనా మీ పులివెందులకే రావాలంటావు? ఇప్పుడు జగన్ గారు మళ్ళా ఇప్పుడు ఓడిపోయింది కదా, ఎట్లా అనిపించింది? బాధపడ్డారా? ఏం బాధ, ఏది వచ్చినా ఒకటే, మాకేముంది. ఓడిపోయింది కదా, బాధపడలేదా? ఉంటుంది ఒక 2 days అంతే కదా. మళ్ళీ ఒక 4 years తర్వాత వచ్చేరా అని, మళ్ళీ లేకపోతే లేదు. వస్తారంట అసలు 4 years తర్వాత? అది చెప్పలేము. 4 years తర్వాత వస్తారా తెలియదు. సార్ మళ్ళీ చేస్తారు సార్, ఏం చెప్పలేము. అది ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన? నార్మలే, జగన్ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. జగన్ గారు ఇప్పుడు మళ్ళీ వస్తే ఏం చెప్దాం అనుకుంటున్నారు? వస్తే బెటరే. ఏమి ఇప్పుడైతే మాకేం అలా ఆ ఫీలింగ్ అయితే రాలేదు. ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా కలిసిన జగన్ గారిని? కలిసి ఓడిన తర్వాత కలిసిన, ఓడకపోక ముందు సీఎం ఉన్నప్పుడు ఒకసారి కలిసిన. సీఎం ఉన్నప్పుడు కూడా కలిసి ఎవరు దగ్గర అందరితో మాట్లాడతారు? మా వార్డు కౌన్సిలర్ ఉన్నారు, తీసుకుపోయిండా? మంచిగా మాట్లాడించిందా? అంటే అసలు ఏమనుకుంటారు పులివెందుల్లో ఇప్పుడు యూత్ అంటే మన జగన్ సారి సపోర్ట్ ఉండరా ఈసారి? అంతే ఆడికాడికి. ఇప్పుడు ఈ 4 years చూసిన తర్వాత మళ్ళీ చెప్తారు. గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంతే ఆడికాడికి అనుకుంటారు. పులివెందులో కూడా గెలవడా?
పులివెందుల గెలుస్తాడు ఖచ్చితంగా. సీఎం అవుతాడు ఆవిడ సీఎం అదే డౌటే కానీ పులివెందులు అయితే ఖచ్చితంగా గెలుస్తాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. అంతేనా? ఎవరు వచ్చినా పులివెందులు అయితే పక్కా గెలుస్తాడు. ఓకే.